విద్య ఎడ్యుకేషన్ ప్రాక్టీస్ క్వశ్చన్స్. 1. విద్ అనే సంస్కృత పదం యొక్క అర్థం ఏమిటి? ఏ. బోధించడం. బి. తెలుసుకోవడం. సి. నేర్చుకోవడం. డి. శిక్షణ ఇవ్వడం. కరెక్ట్ ఆన్సర్ బి. తెలుసుకోవడం. 2. ఎడ్యుకేషన్ అనే ఆంగ్ల పదం ఏ భాష నుండి వచ్చింది? ఏ. గ్రీకు. బి. లాటిన్. సి. ఫ్రెంచ్. డి. సంస్కృతం. కరెక్ట్ ఆన్సర్ బి. లాటిన్. 3. ఎడ్యుకేషన్ లోని ఏ మరియు డ్యూకో పదాల అర్థాలు వరుసగా ఏమిటి? ఏ. లోపల, నడిపించడం. బి. బయట, తీసుకురావడం. సి. బయట, నడిపించడం. డి. లోపల, తీసుకురావడం. కరెక్ట్ ఆన్సర్ సి. బయట నడిపించడం. 4. శిక్ష అనే పదం ఏ సంస్కృత మూల పదం నుండి వచ్చింది? ఏ. విడ్. బి. శాష్. సి. జన. డి. బోధ్. కరెక్ట్ ఆన్సర్ బి. శాష్. 7. జ్ఞానం అంటే ఏమిటి? ఏ. సమాచార సేకరణ. బి. సమాచార సేకరణ మరియు దానిని ఉపయోగించగల నైపుణ్యం. సి. పుస్తకాలు చదవడం. డి. పరీక్షలు రాయడం. కరెక్ట్ ఆన్సర్ బి. సమాచార సేకరణ మరియు దానిని ఉపయోగించగల నైపుణ్యం. 8. పరిమితార్థంలో విద్య అంటే ఏమిటి? ఏ. జీవితాంతం నేర్చుకోవడం. బి. పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం. సి. అనుభవాల ద్వారా నేర్చుకోవడం. డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ బి. పాఠశాలలో నేర్చుకునే జ్ఞానం. 9. విస్తృతార్థంలో విద్య అంటే ఏమిటి? ఏ. 3 ఆజ్ నేర్చుకోవడం. బి. జీవితమే విద్య. సి. పరీక్షలు పాస్ అవ్వడం. డి. డిగ్రీలు పొందడం. కరెక్ట్ ఆన్సర్ బి. జీవితం విద్య. 10. గాంధీజీ ప్రకారం విద్య అంటే ఏమిటి? ఏ. పుస్తకాలు చదవడం. బి. వ్యక్తిలోని శక్తులను వెలికి తీయడం. సి. ఉద్యోగం పొందడం. డి. ధనవంతులు కావడం. కరెక్ట్ ఆన్సర్ బి. వ్యక్తిలోని శక్తులను వెలికి తీయడం. 11. రవీంద్రనాథ్ ఠాగూర్ విద్యను దేనితో పోల్చారు? ఏ. స్వేచ్ఛ. బి. బంధనం. సి. అంధకారం. డి. నిరక్షరాస్యత. కరెక్ట్ ఆన్సర్ ఏ. స్వేచ్ఛ. 12. ఉపనిషత్తుల ప్రకారం విద్య అంటే ఏమిటి? ఏ. ధనం సంపాదించడం. బి. మోక్షం పొందడం. సి. కీర్తి పొందడం. డి. అధికారం పొందడం. కరెక్ట్ ఆన్సర్ బి. మోక్షం పొందడం. 13. స్వామి వివేకానంద విద్యను దేనితో ముడిపెట్టారు? ఏ. దైవత్వం. బి. భౌతికవాదం. సి. సాంఘిక సేవ. డి. రాజకీయాలు. కరెక్ట్ ఆన్సర్ ఏ. దైవత్వం. 14. కౌటిల్యుడు విద్యను దేనికోసం ఉపయోగించాలని సూచించాడు? ఏ. వ్యక్తిగత లాభం. బి. సమాజ సేవ. సి. రాజకీయ అధికారం. డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ బి. సమాజ సేవ. 15. శ్రీ అరవిందుడు విద్య ద్వారా దేనిని వెలికి తీయాలని అన్నారు? ఏ. ఆత్మశక్తి. బి. భౌతిక సంపద. సి. మేధోశక్తి. డి. పైవన్నీ. కరెక్ట్ ఆన్సర్ ఏ. ఆత్మశక్తి. 16. బుద్ధికి శిక్షణ ఇచ్చేది, హృదయాన్ని సంస్కరించేది, ఆత్మను క్రమశిక్షణలో పెట్టేదే విద్య అని ఎవరు నిర్వచించారు? ఏ. గాంధీజీ. బి. రవీంద్రనాథ్ ఠాగూర్. సి. సర్వేపల్లి రాధాకృష్ణన్. డి. స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ సి. సర్వేపల్లి రాధాకృష్ణన్. 17. మానవునిలో అంతర్గతంగా ఉన్న దైవాంశ పరిపూర్ణతను అభివ్యక్తం చేయుటే విద్య అని ఎవరు అన్నారు? ఏ. గాంధీజీ. బి. రవీంద్రనాథ్ ఠాగూర్. సి. సర్వేపల్లి రాధాకృష్ణన్. డి. స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ డి. స్వామి వివేకానంద్. 18. మోక్ష సాధనే విద్య అని ఏ గ్రంథం చెబుతుంది? ఏ. వేదాలు. బి. ఉపనిషత్తులు. సి. భగవద్గీత.
డి రామాయణం. కరెక్ట్ ఆన్సర్ బి ఉపనిషత్తులు. 19. శీల నిర్మాణమే విద్య అని ఎవరు అన్నారు? ఏ స్వామి వివేకానంద, బి స్వామి దయానంద సరస్వతి, సి గాంధీజీ, డి రవీంద్రనాథ్ ఠాగూర్. కరెక్ట్ ఆన్సర్ బి స్వామి దయానంద సరస్వతి. 20. సమాజానికి వినియోగకారిగా శిక్షణనిచ్చేది, సమాజం పట్ల ప్రేమను పెంపొందించేది విద్య అని ఎవరు నిర్వచించారు? ఏ కౌటిల్యుడు, బి చాణక్యుడు, సి మెగస్తెనీస్, డి పై ఎవరూ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏ కౌటిల్యుడు. 21. కింది వాటిలో ఎవరు విద్యను, జీవితమే విద్య అని నిర్వచించారు? ఏ జాన్ డ్యూయి, బి గాంధీజీ, సి రవీంద్రనాథ్ ఠాగూర్, డి స్వామి వివేకానంద. కరెక్ట్ ఆన్సర్ ఏ జాన్ డ్యూయి. 22. తప్పులను తొలగించి సత్యాన్ని అన్వేషణ చేసేదే విద్య అని ఎవరు అన్నారు? ఏ ప్లేటో, బి అరిస్టాటిల్, సి సోక్రటీస్, డి పెస్టాలజీ. కరెక్ట్ ఆన్సర్ సి సోక్రాటిస్. 23. ఆరోగ్యవంతమైన శరీరంలో ఆరోగ్యవంతమైన మనసును రూపొందించేది విద్య అని ఎవరు నిర్వచించారు? ఏ ప్లేటో, బి అరిస్టాటిల్, సి సోక్రటీస్, డి పెస్టాలజీ. కరెక్ట్ ఆన్సర్ బి అరిస్టాటిల్. 24. మనుషులను సార్థకులుగా తయారుచేసేదే విద్య అని ఎవరు అన్నారు? ఏ జాన్ డ్యూయి, బి పెస్టాలజీ, సి ఫ్రోబెల్, డి రూసో. కరెక్ట్ ఆన్సర్ బి పెస్టాలజీ. 25. జీవిలో ఆవరించి ఉన్నదాన్ని వివర్తనం చేసేదే విద్య అని ఎవరు నిర్వచించారు? ఏ జాన్ డ్యూయి, బి పెస్టాలజీ, సి ఫ్రోబెల్, డి రూసో. కరెక్ట్ ఆన్సర్ సి ఫ్రోబెల్. 7. కింది వాటిలో ఏది విద్య యొక్క లక్ష్యం కాదు? ఏ వ్యక్తి యొక్క సర్వతోముఖాభివృద్ధి, బి సమాజానికి ఉపయోగపడే పౌరులను తయారు చేయడం, సి కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం, డి జ్ఞానం మరియు నైపుణ్యాలను పెంపొందించడం. కరెక్ట్ ఆన్సర్ సి కేవలం పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించడం. 28. విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కనీసం 2 వాక్యాలు రాయండి. ఏ విద్య వ్యక్తిని జ్ఞానవంతునిగా చేస్తుంది, బి విద్య సమాజ అభివృద్ధికి తోడ్పడుతుంది, సి విద్య మంచి ఉద్యోగం పొందడానికి సహాయపడుతుంది, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ డి పేవన్నీ సరైన. 29. విద్య అనేది ఒక నిరంతర ప్రక్రియ అని మీరు ఎందుకు అనుకుంటున్నారు? మీ సమాధానాన్ని సమర్థించండి. ఏ మనం జీవితాంతం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాం, బి పాఠశాల విద్యతోనే అన్నీ అయిపోవు, సి అనుభవాలు మనకు జ్ఞానాన్ని అందిస్తాయి, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ డి పేవన్నీ సరైన. 30. విద్య వ్యక్తి యొక్క ప్రవర్తనను మారుస్తుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ ఇవ్వండి. ఏ చదువుకున్న వ్యక్తి మంచి ఉద్యోగం పొందుతాడు, బి చదువుకున్న వ్యక్తి సమాజంలో గౌరవం పొందుతాడు, సి చదువుకున్న వ్యక్తి మంచి నిర్ణయాలు తీసుకోగలడు, డి పైవన్నీ సరైనవే. కరెక్ట్ ఆన్సర్ డి పేవన్నీ సరైన.